ఇప్పుడు సింగర్ మంగ్లీ ఇష్యూ చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. బర్త్డే పార్టీ వేడుకల్లో ఏదో మాదక ద్రవ్యాలు సేకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? బ్రదర్, ఆమె ఒక క్లారిఫికేషన్ ఏమో ఇచ్చింది. గిరిజన బిడ్డ మంచి స్థాయికి పోయింది, మంచి గలం దేవుడు ఇచ్చిండు. గిరిజనుల కష్టము నష్టము అన్నీ మనం చూసినాం. నువ్వు అంత స్థాయికి పోయినప్పుడు గిరిజనుల గూడాలలో వాళ్ళ బతుకులు ఎట్లున్నా నీకు బాగా తెలుసు. ఇవాళ చాలామంది పుస్తకాలు లేక అవును నువ్వు బర్త్డే చేసుకుని లిక్కరు గాంజా డ్రగ్స్ ఎందుకు? నువ్వు అదే పిల్లలకు నీ పుట్టినరోజు సందర్భంగా 10 మందికి ఫీజులు కడతా, 10 మంది పుస్తకాలు కొనిస్తా, 10 మందికి స్టెటస్కోప్లు కొనిస్తా, 10 మందికి వాళ్ళ ఫీజులు కడతా, నువ్వు 10 మందికి అడ్మిషన్స్ ఇప్పిస్తా. మంచి పనులు చేయొచ్చు కదా. నీ క్లారిఫికేషన్ ఏముంది? మందు ఉందే కానీ గాంజా లేకుండే అని అంటున్నావు. ఎవడో తీసుకొని ఏమన్నా మందు ఉన్నా కానీ సిగ్గుచేటే కదా అది. ఇవాళ నువ్వు కాదు, మంగ్లీ ఒక గిరిజన బిడ్డకెళ్ళి ఒక బాలసుబ్రహ్మణ్యము జానకి ఎస్పి సుశీల వాళ్ళతో సమానంగా ఈరోజు పాలగలుగుతుంది అనేది తెచ్చి అని ఆనందించే లోపే ఇక్కడి దాకా పోయినా వీళ్ళు ఇంతేనా అనే కాడికి నువ్వు పట్టుకొచ్చినావు కదా. అవును, పెంచినావు. అక్కడగా తీసుకపోయి కింద కులాడి కొడితే మోకాళ్ళ మూతులు మోకాలు వలిగేటట్టుగా కింద వాళ్ళ కొడుతుంది. ఇవాళ ఏం లాభం నువ్వు? కాబట్టి మీకు వచ్చే వనరులు ఒక పావుల సాయం చేయండి. చేతులు రావు. నేను చెప్పిన ఇందాక ఎందుకు అనుకున్నావు? అది ఇదో స్పీచ్లు నాకు బాగా గిరిజన నాయకులు బాగా తెలుసు. మన లిపిల మన భాషల లిపి లేదు కానీ భాష ఉన్నాయి కదా, భాషల వాళ్ళు వచ్చిన కడుపుండా ముచ్చట పెడతారు. వాడు ఛాయ్ అని వెళ్ళాడు. నేను కళ్ళారా చూసిన. చెప్తున్న పెద్దోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు కదా, నేను ప్రొఫెసర్లను చూసిన సార్ గంటలు సోది చెప్తారు. పాపం వాడు తినేటోడు కూడా ఖుషి అయిపోతాడు. మన లంబడోళ్ళు ఇట్లా మాట్లాడారు, మన లంబడోళ్ళు అట్లా కావాలి, మనం ఇట్లా కావాలి, అట్లా సోది చెప్తాడు. నీళ్ళు ఇయ్యాడు, షాయి ఇయ్యాడు, ఇయ్యకుండా గద సోది చెప్తాడు. గసంటి వాళ్ళు మోపోయిన రబ్బ. అదే వాళ్ళు మన కమిట్మెంట్ ఉండాలి. మళ్ళీ వాళ్ళు తింటారు తాగుతారు ఎవరితోని, మళ్ళీ ఆ స్టేచర్ ఉన్నత వర్గాలతోని. ఈ వర్గం అయిపోయింది ఇప్పుడు నేను మంగళి బర్త్డే అదేనే. కాబట్టి నాయకులు కానీ కళాకారులు కానీ సొసైటీలో ఒక పొజిషన్ వచ్చిన తర్వాత మన వర్గాలను మర్చిపోకుండా వాళ్ళని కూడా మనకు సమానంగా తీసుకొచ్చే కొద్ది ప్రయత్నం మనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మంగళి విషయంలో పూర్తిగా ఈరోజు ఆమెకే కాదు ఇలా కమ్యూనిటీ బ్యాడ్ నేమ్ వేయాల్సి వస్తుంది. ఆనందమేమో నువ్వు ఎవరైనా పిలుచుకున్నా బర్త్డేకు పేర్లు చూసినాం. అలా నాకు తెలిసి ఎవరు కూడా నమ్మడం లేరు.